అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికల ముసుగులో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి రెండు ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తా ఉన్నాయో మనం చూస్తానే ఉన్నాం. ఒకటి రోతనాడు, రెండు బూతు జ్యోతి. ఈ రోజు 438 ఎపిసోడ్ లో ఎటువంటి రాసినాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. సాయికృష్ణ ఆచూకీ తెలియలేదు, హాజరుపరిచేందుకు మరికొంత సమయం ఇవ్వండి పోలీసులు. విచారణను 29కి వాయిదా వేసిన హైకోర్టు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ నెల 29 లోపు సాయికృష్ణ తన ముందు హాజరుపరచాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ టీసీడీ శేఖర్ తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడలో కృష్ణలంక చెందిన సాయికృష్ణపై కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. కొంతకాలంలో మార్కాపురంలో ఉంటున్న సాయికృష్ణ కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు దిగువ కోర్టులో హాజరుపరచలేదని అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిని హైకోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఏంటిదనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణంగా రెడ్ బుక్ అనేటటువంటి రాక్షసత్వం, లోకేష్ పైశాచికత్వంతో జంగిల్ రాజ్ పాలన నడుస్తుందంటానికి ఈ కుర్రాడిదే ఒక ఉదాహరణ. ఇతని పేరు గాదె సాయికృష్ణ. ఇతను కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడు. ఈ రోజు మనం మాట్లాడుతున్నది జూన్ 16వ తారీఖున మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది. ఇతన్ని పోలీసులు మే 9, 10 తారీఖులు సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఆ 2 రోజుల్లో ఒక రోజు ఆయన్ని పోలీసులు మార్కాపురం నుంచి విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు. ఇక్కడ దాదాపుగా 37 రోజులు అవుతుంది. 37 రోజుల క్రితం కాపు సామాజిక వర్గానికి, జనసేనలోకి పవన్ కళ్యాణ్కి అభిమానంగా ఉండేటటువంటి ఒక వ్యక్తిని, ఒక కుర్రవాడిని విజయవాడలోని కృష్ణలంక పోలీసులు తీసుకొని వచ్చి 37 రోజులైంది. అతను బతికున్నాడో చచ్చిపోయాడో ఇప్పటి వరకు తెలియదు. అతన్ని లాకప్ డెత్ లో చంపేసి, అతన్ని శవాన్ని కూడా ఏదైతే తగలబెట్టేసి బూడిద కూడా లేకుండా చేశారనేది ప్రస్తుతం వినపడుతున్నటువంటి మాట. ఈ తల్లి ఎవరైతే ఉన్నారో, ఈ గాదె సాయికృష్ణ గారి తల్లి విజయలక్ష్మి గారు పోలీస్ స్టేషన్ కి వెళ్తే, నీ కొడుకుని చంపేస్తా, చచ్చిపోయాడనుకో, వాడిపై ఆశలు వదులుకో, వాడు ఇకపై నీ వద్దకు రాడు అంటూ కృష్ణలంక సిఐ నాగరాజు గాదె సాయికృష్ణ గారి తల్లి విజయలక్ష్మి గారికి చెప్పినటువంటి మాట. అంటే పోలీసులు ఆల్రెడీ గాదె సాయికృష్ణని చంపేసి శవాన్ని కూడా తగలబెట్టి బూడిద కూడా కనపడకుండా చేశారు. సో ఆ తల్లి ఏదైతే న్యాయవాదుల్ని ఆశ్రయించి బార్ కౌన్సిల్ అక్కడ, అయ్యా నా కొడుకు బతికుంటే ఎక్కడున్నాడో చూపించండి, లేదా చచ్చిపోతే శవాన్నైనా చూపించండి, లేదంటే ఆ బూడిదనైనా ఇవ్వండి, వెళ్ళి నేను ఏదైతే కృష్ణానదిలో ఆ బూడిదనన్నా నేను ఆ బూడిదను కృష్ణానదిలోనే కలుపుకుంటానని చెప్పి ఒక తల్లి ఆవేదన. అంటే ఇది సాయికృష్ణకు సంబంధించినటువంటి ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఈ రోజు వ్యవస్థల తీరు, కొంతమంది పోలీసుల్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దారుణాలు. ఒక కుర్రాడిని చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసి 37 రోజులు అవుతున్నా తల్లి కోర్టులకు వెళ్తే ఇప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదని పోలీసులు చెప్తా ఉన్నారంటే, ఇది ఒక సీఐకో లేదంటే ఒక యువకుడికో సంబంధించినటువంటి అంశం కాదు. ఇలాంటి సాయికృష్ణలు ఎంతమంది ఈ 2 సంవత్సరాల్లో బలయ్యారు. బయటకు రాని అంశాలన్నీ, ₹1 కోటి ఇస్తాం, మీరు మాట్లాడొద్దు, కేసును విత్డ్రా చేసుకోండి అని చెప్పి సాయికృష్ణ తల్లి గారికి ఆఫర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా ఇవన్నీ బయటకు రావాలి. ఆ సీఐ నాగరాజు అనే వాడిని ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఇలాంటి దారుణాలు ఇంకా జరగకుండా, మరొక పోలీస్ అధికారి ఇలాంటి దారుణాలు, దాష్టికాలు చేయకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గౌరవ హైకోర్టు వారు దీన్ని రేపు 29వ తారీఖులో ప్రొడ్యూస్ చేయకపోతే చాలా సీరియస్ గా దీన్ని అంశాన్ని తీసుకొని ఈ వ్యవస్థలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా శిక్షించేలాగా ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకంటే తప్పు ఎవరైనా చేస్తే న్యాయపరంగా శిక్షించేటటువంటి అధికారం పోలీస్ యంత్రాంగానికి, కోర్టులకి ఉంది. కానీ తీసుకొని వచ్చి మనుషుల్ని చంపేస్తాం, శవాలను కూడా కనపడకుండా చేస్తాం, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, నీ కొడుకు చచ్చిపోయాడని అనుకో అంటే ఎక్కడికి పోతా ఉన్నాం? వ్యవస్థలో ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఈ రెడ్ బుక్ అనేటటువంటి అరాచకత్వం ఎంత దూరం వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు సాయికృష్ణకి జరిగిందే రేపొద్దున నీకు 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 జరగదన్నటువంటి గ్యారంటీ ఏమన్నా ఉందా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నా మీద కూడా కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, న్యాయస్థానం నాకు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జనసేన వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తెలుగుదేశం వాళ్ళ ఇళ్లకెళ్లి కూడా తెలుగుదేశం వాళ్ళే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న దెందులూరులో మనం చూసాం. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటానికి ఈ సాయి కృష్ణతో పాటు అనేక సంఘటనల ఉదాహరణ. 10 రోజులైంది తునిలో అమ్మాయి ఏదైతే చిన్నపిల్ల తప్పిపోయి ఏమైందో ఇప్పటి వరకు తెలియదు. 10 రోజులైనా కనిపెట్టలేనటువంటి దారుణమైనటువంటి స్థితిలో వ్యవస్థలు ఉన్నాయి. ఇంకోటి చూస్తే 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 9 ఏళ్ల బాలికని ఇప్పటి వరకు శవం దొరకల. ఇలాంటి సంఘటనలు కోకొల్లలో నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపుతారు. సుబ్బారాయుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నంద్యాల జిల్లాలో పోలీసుల సమక్షంలోనే నరికి చంపుతారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలో. తెలుగుదేశం పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీరయ్య చౌదరిని ఏదైతే 52 కత్తిపోట్లు పడిచి చంపినటువంటి పరిస్థితులు. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతిరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టికాలు, దీనికి అంతు పొద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే మద్దతు తెలుపుతున్నటువంటి పత్రికలు, ఖచ్చితంగా ఇది ఇలా ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లకాడయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా దయచేసి ఆలోచించి ఎక్కడికక్కడ సంఘటనలు జరిగినప్పుడు రియాక్ట్ అవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముగా ఉన్నటువంటి, అంటే ఉపము అంటే ఉపమా కాదండి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణలో కోడి చెరువును కబ్జా చేసినటువంటి గజనీ కోడి కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ పోయారు. పోయి అక్కడ ఏం చెప్తాడు, ముందు దేశం తర్వాత రాష్ట్రం అంటాడు. అంటే ఏంటి, ముందు తెలుగుదేశం దాని తర్వాతే మిగిలిన రాష్ట్రం పరిస్థితి అంటావా? అదే కదా దానికి అర్థం. ముందు తెలుగుదేశం తర్వాత రాష్ట్రం అంటావు. జాతీయ సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలంటావు. నీకు జాతీయ సమగ్రత అనేది అసలేంటో తెలుసా పవన్ కళ్యాణ్ గారు? ఒక్కసారి జాతీయ సమగ్రత గురించి ఒక 2 నిమిషాల్లో చెప్పు. ఏది చూసి చదవకుండా, ఎవడన్నా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవకుండా. ఏంటి జాతీయ సమగ్రత అంటే? ఎవడు ప్యాకేజ్ ఇస్తే వాడి దగ్గరికి వెళ్లి బానిసత్వం చేయటం జాతీయ సమగ్రత. 2 నిద్రలేశాడు 12 ఏళ్ల తర్వాత. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందంట. మరి 12 ఏళ్ల నుంచి ఎక్కడ నిద్రపోయావు? ఇదే తెలంగాణలో నిద్రపోయావు కదా. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగి అదే రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు అదే తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్లుగా నిద్రపోతూ ఇప్పుడు నీకు ఏదైతే రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని ఈ రోజు గుర్తొచ్చిందా? రెండోది వచ్చేటప్పటికి నాటి సమస్యలు నేటికి వెంటాడుతున్నాయి. మార్చి 14, 2014 హైదరాబాద్ లో జనసేన స్థాపించాం. పుష్కర కాలం చాలా పోరాడావు. ఏంది నువ్వు పోరాటం చేసింది? బానిసత్వం కోసం జనసేన ప్రస్థానం ఉంది. నిన్న నువ్వు మీటింగ్ పెట్టింది కూడా అదే. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం కాదు. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి బానిసత్వం చేయడానికి ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళకి దగ్గరికి వెళ్లి ఊడిగం చేయడానికి జనసేన పార్టీ ఉంది. అదే జనసేన ప్రస్థానం. చంద్రబాబుకు ఊడిగం చేయటం తప్ప 12 ఏళ్లుగా నువ్వు చేసింది ఏంటి చెప్పు? 12 సంవత్సరాలుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయకుండా ఇంకేం చేసావో చెప్పు. ఇదిగో ఇది చేశా, ఈ పోరాటం చేశా అని ఏమన్నా ఉందా? వాళ్ళు దేశమంతా తిరగచ్చు, నన్ను మాత్రం రాష్ట్రానికి రానివరా? ఊరి నాయన, నువ్వు ఉందే తెలంగాణలో బాబు, నేను కొత్తగా రానిచ్చేదేంటి? అరే కొద్దిగానే దిమాక్ ఉందా పవన్ కళ్యాణ్? నువ్వు ఉంటుంది ఎక్కడా? నువ్వు ఉంటుంది తెలంగాణలో అయితే నేను తెలంగాణలోకి మనం రానిలేదని అంటావు. నువ్వు ఉంటుంది తెలంగాణలో, కోడి చెరువును కబ్జా చేసిన తెలంగాణలో, నీ సినిమా షూటింగ్లు చేసుకునే తెలంగాణలో, నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మళ్ళీ సాయంత్రం పూట డిన్నర్ చేసేది రోజు తెలంగాణలో, మళ్ళీ నేను తెలంగాణలో రానిలేదంటావు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసేటటువంటి దమ్ము లేదు నీకు. ఊరికి అక్కడికి వెళ్లేందుకు సొల్లు పురాణం చెబుతావు. నువ్వే చెప్పావు కదా మొన్న, రేవంత్ రెడ్డి చాలా మంచోడు అని చెప్పి. రేవంత్ రెడ్డి నీకు మంచోడే, కేటీఆర్ నీకు ఫ్రెండే, బీజేపీతో పొత్తులో ఉన్నావు. మరి ఎవరి కోసం ఈ మీటింగ్ పెట్టావు? అసలు ఎందుకు ఇంకా మోసం చేస్తున్నావు? ఢిల్లీ వస్తే దేశం గొప్పతనం అర్థం అవుతుందంట. అంటే ఢిల్లీ రాకపోతే భారతదేశ గొప్పతనం తెలియదా? అంటే ఢిల్లీ వస్తేనే భారతదేశ గొప్పతనం తెలిసిందా? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి భారతదేశ గొప్పతనం గురించి తెలుసు. నీకు మాత్రం భారతదేశ గొప్పతనం గురించి చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేసేటప్పుడు తప్ప ఇంకోసారి గుర్తురాదనమాట. నీకు భారతదేశ గొప్పతనం కంటే తెలుగుదేశం గొప్పతనం నీకు బాగా తెలుసు. ఎందుకంటే రోజు నువ్వు వాళ్ళకి ఊడిగం చేస్తా ఉంటావు కాబట్టి. జాతీయ సమగ్రత అంటే వీళ్ళందరికీ అసలు తెలుసా అంటున్నావు. ఏంటి జాతీయ సమగ్రత అంటే? చంద్రబాబు గాను టీడీపీకి ఏదైతే ఊడిగం చేయటం జాతీయ సమగ్రత. దేశభక్తి అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీకి రోజు ఊడిగం చేయటం దేశభక్తే.
దేశమంతా తిరుగుతారంట కాంగ్రెస్ వాళ్ళు, ఈయన మాత్రం రానిట్లేదు. మళ్ళీ అదే విమర్శ, పాడిందే పాట. నువ్వు ఉంటుంది తెలంగాణలోనే, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చినప్పుడు వచ్చి వెళ్తా ఉంటావు. అసలు నువ్వు నిన్న భలే మీటింగ్ పెట్టావా? కానీ ఆ మీటింగ్ లో ఎవడెవడున్నాడు తెలుసా? 5 సార్లు అబార్షన్ చేయించినటువంటి అరవ శ్రీధరు, ఏదైతే జబర్దస్త్ లో లేఖీ స్కిట్లు వేసేటటువంటి పేరేదో ఉంది, ఆది ఏదో అతను, భూములు కబ్జాలు చేసి ఏదైతే రౌడీజం చేసేటటువంటి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, గంజాయి అమ్మించేటటువంటి నీ ఎమ్మెల్యే ఒకడు, నీ 21 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే గంజాయి వ్యాపారం చేస్తాడు గోదావరి జిల్లాలో. గొప్ప గొప్పలను పెట్టుకుని నువ్వు నిన్న మీటింగ్ పెట్టావంటే, జబర్దస్త్ లో ఆ జడ్జిగా ఉన్న నాగబాబు, ఆది, అరవ శ్రీధరు, సుందరపు విజయ్ కుమార్, ఇంకో జనసేన ఎమ్మెల్యేలు, అనేక కబ్జా ఆరోపణలు ఉన్నటువంటి ఆ పోలవరం చిర్రి బాలరాజు, పోలవరం జనసేన ఎమ్మెల్యే, వీళ్ళందరినీ పెట్టుకుని నువ్వు నిన్న మీటింగ్ పెట్టి ఏం ఉద్దేశం ఎత్తున్నావు? ఈ దేశ సమగ్రతని వీళ్ళందరూ కాపాడతారా? సిగ్గు కొద్దిగానే ఉండాలి. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. తునిలో 10 రోజులైంది, ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఆచూకీ దొరకలా. అసలు ఏమైందో అమ్మాయిది? ఒక 10 రోజులైనా అమ్మాయిని పట్టుకోలేకపోయావు. ఎంత గొప్ప వ్యవస్థలో ఉన్నావో చూడండి. మన గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పాపే జాహడమి అని అమ్మాయి తప్పిపోయి 10 రోజులు అయింది, ఇప్పటి వరకు జాడలేదు. మనమేమో ఢిల్లీలో మీటింగ్ అంటాం, హైదరాబాద్ లో మీటింగ్ అంటాం. నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా బాలరాజు గారు? బాలరాజు గారు అంటే అదే పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతాం. నిజాన్ని ఎక్కువ రోజులు దాయలేరన్నటువంటి విషయం ఈనాడు కిరణ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మీరు అబద్దాలతో బ్యానర్ ఐటమ్లు పెట్టి ప్రజలని మభ్యపెట్టాలని చూసినా ఖచ్చితంగా ఏదో రోజు అది బయటకు వస్తుంది, మీరు చెప్పే అబద్దాలని. ఇక్కడ మీరు పెట్టిన హెడ్డింగ్ చూడండి, తొలి నెల నుంచే మరింత సంక్షేమం అని పెట్టారు. తొలి నెల నుంచే మరింత సంక్షేమం ఇచ్చిందంట ఈ ప్రభుత్వం. ఏమిచ్చారు? 6.5 లక్షల మందికి పెన్షన్ తొలగించారు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వాల. మరింత సంక్షేమం ఎక్కడి నుంచి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆసరా లేదు, చేయూత ఇప్పుడు తీసేశారు. ఆసరా తీసేశారు, చేయూత తీసేశారు, చేదోడు తీసేశారు, ఈబీసీ నేస్తం తీసేశారు, కాపు నేస్తం తీసేశారు, వసతి దీవెన ఒక్క వసతి దీవెన ఇవ్వలేదు ఈ 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం పెండింగ్. అదేవిధంగా చూస్తే మొదటి ఏడాది అమ్మఒడి ఎగ్గొట్టారు, రైతు భరోసా ఎగ్గొట్టారు. సో మీరు ఇస్తానన్న ఇవ్వలేదు, ఉన్నాయి పోయినాయి. ఇవన్నీ పోతే మళ్ళీ చేనేతలకు సంబంధించి 2 సంవత్సరాల్లో ₹1 ఇచ్చినటువంటిది లేదు. ఇన్ని పోతే ఏదో అన్ని ఇచ్చేశారు. మరింత సంక్షేమం అని హెడ్డింగ్ పెట్టాడు. హెడ్డింగ్ పెట్టి సరే లోపల మ్యాటర్లో చూస్తే రాబోయే 3 ఏళ్లలో చేయాల్సింది చాలానే ఉంది. మరి మరింత సంక్షేమం ఎట్టిచ్చావు? హెడ్డింగ్ ఏమో చూడండి, తొలి నెల నుంచే మరింత సంక్షేమం అని పెట్టారు. కానీ రానున్న 3 ఏళ్లలో చేయాల్సింది చాంతాడంత లిస్ట్ ఉంది, వాళ్ళే రాశారు చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మంది అనర్హులు ఉన్నట్టు తేలిందంట దివ్యాంగుల పెన్షన్లో. సో వాటిని తొలగించాలంట. అంటే దివ్యాంగుల పెన్షన్ ఉన్నాయి, ఇంకా తీసేయాలి. ఈనాడు కిరణ్ చెప్తున్నాడు వాట్? అసలు పత్రిక 1,00,000 మంది దివ్యాంగులు అనర్హులు ఉన్నారని తెలిసేసిందంట. 2 కొత్త వితంతు పెన్షన్లు చాలా కాలంగా లేవు, వాటిని మంజూరు చేస్తామని చెబుతున్నారు తప్ప ఇవ్వటం లేదు. ఇంకోటి చూస్తే ఆడబిడ్డ నిధి 1,500 మహిళలు వేచి చూస్తున్నారు. ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్ళినప్పుడు వారిని గట్టిగా అడుగుతున్నారు. చీపుళ్లు తీసుకుంటారు, కొన్ని రోజులు ఆగండి. చీపుళ్లు తీసుకొని ఎంట పడపోతే మహిళలు మీరు ఇస్తానన్న హామీలు, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 30. మిస్టర్ డ్రామా నాయుడు వేస్తావా వెళ్ళి డ్రామా? నీకు 15 వచ్చిందా? నీకు 15 వచ్చిందా? నీకు 18 వచ్చిందా? నీకు 18 వచ్చిందా? నీకు 20 వచ్చిందా? నీకు 20 వచ్చిందా? నీకు 36 వచ్చిందా? నీకు 36 వచ్చిందా అని మిస్టర్ డ్రామా నాయుడు అలియాస్ రామానాయుడు వెళ్తావా? పాలకొల్లు నియోజకవర్గంలో అడుగుతావా? చీపుర్లు తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు. డ్వాక్రా మహిళల రుణంలో 10 లక్షల వరకు 0 వడ్డీ రాయితీని అమలు చేస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇది అమలు కాక వడ్డీ భారం అధికమై డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. 2 నేతన్న భరోసా కింద ఏడాదికి 25,000 చొప్పున అందిస్తామని ప్రకటించారు. దస్తరం ఆర్థిక శాఖ వద్ద నెలల తరబడి పెండింగ్ లో ఉంది. ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడమే తప్ప అమల్లోకి రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణ పథకాల అమలుకు గత 2 బడ్జెట్లో నిధులు కేటాయించారు కానీ అమలు చేయలేదు. వీటి కోసం ఎదురు చూస్తున్నారు. బీసీ కులవృత్తులకు ఆధునికత జోడించేందుకు ఉద్దేశించిన ఆదరణ పథకాన్ని గతాడేది 1000 కోట్లు కేటాయించారు, అమల్లోకి రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెళ్లి కానుక అమలు చేయాలి, అది అమలు రాలేదు. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా సౌకర్యం కల్పించే చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయాలి, అది అమలు కాలేదు. మరి ఇన్ని అమలు కాకపోతే తొలి నెల నుంచే మరింత సంక్షేమని ఎట్టా హెడ్డింగ్ పెట్టావు రోత కిరణ్? ఈ ప్రభుత్వంలో ఇస్తానన్న హామీలు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినవి కూడా తీసేశారు. సో వచ్చినవన్నీ పోయినాయి, ఇస్తానన్నే రాలేదు.
ఉన్నది పోయింది, వస్తానన్నది రాలేదు. ఈ రోజు ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా ప్రజల్ని పేదరికంలోకి నెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. నువ్వు హెడ్డింగ్ పెట్టాల్సింది ఈ ప్రభుత్వం వచ్చిన తొలి నుంచే సంక్షోభంలోకి నెట్టేశారని పెట్టాలి. తొలి నుంచే మరింత సంక్షోభం అని పెట్టాలి హెడ్డింగ్. సంక్షేమం నుంచి సంక్షోభంలోకి నెట్టేశారని పెట్టాల్సింది. మేమున్నప్పుడు సంక్షేమం, మీరున్నప్పుడు సంక్షోభం, అది కదా పెట్టాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చిన తొలి నుంచే సంక్షోభంలోకి వెళ్లిపోయింది రాష్ట్రం. జగన్ గారు ఉన్నప్పుడు సంక్షేమం, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సంక్షోభం. జగన్ గారు ఉన్నప్పుడు ప్రజా పరిపాలన, చంద్రబాబు ఉన్నప్పుడు రాజకీయ కక్ష సాధింపుల పరిపాలన. జగన్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి సంక్షేమం, చంద్రబాబు ఉంటే ఇంటింటికి మద్యం సరఫరా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే గ్రామ గ్రామాన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అంటే గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇది చెప్పేస్తే బాగుండేది కదా మిస్టర్ ఈనాడు రోత కిరణ్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నెలకు 200 కోట్ల చొప్పున విడుదల, మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీలు వెల్లడి. ఎవడు ఎమ్మెల్సీలు? ఒకళ్ళేమో కంచర్ల శ్రీకాంత్, ఇంకో ఆయనేమో వేపాడ చిరంజీవి, ఇంకో ఆయనేమో భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారంట. ఉన్నత విద్యా సంస్థలు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రతి నెల 200 కోట్ల చొప్పున విడుదల చేస్తామని. అసలు మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి ఎంత అయిందో మీకు తెలుసా? ఏమయ్యా మీ తెలుగుదేశం ఎమ్మెల్సీలను అడుగుతున్నా, మీరు ప్రకటన రిలీజ్ చేశారు కదా, ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎంత ఉన్నాయో తెలుసా? ఇప్పటి వరకు ఏదైతే సంవత్సరానికి వచ్చి 2800 కోట్ల చొప్పున, అంటే ప్రతి 3 నెలలకి 700 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. అంటే సంవత్సరానికి 4 ఇంటూ 700 కోట్లు, అంటే 7 నాలుగు 28, 2800 కోట్లు. 2 సంవత్సరాలకి 5600 కోట్లు చెల్లించాలి. ఇప్పుడు 2.5 సంవత్సరం కింద లెక్క. సో మొత్తం 10 దఫాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంటే 10 ఇంటూ 700 అంటే 7000 కోట్లు. ఇప్పటి వరకు మీరు ఇచ్చింది ఎంతో తెలుసా? ఒకసారి 700 కోట్లు, ఒకసారి 600 కోట్లు, అంటే 1300 కోట్లు ఇచ్చారు. 7000 కోట్ల రూపాయల బకాయిలుంటే 1300 కోట్లే చెల్లిస్తే ఇంకా 5700 కోట్లు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. నెలకు 200 కోట్లు ఇప్పుడు చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు మీరు. మరి పాత ఎవడిస్తాడు? ఈ 2 సంవత్సరాలు ఎవడిస్తాడు? మీరు నెలకు 200 కోట్లు చెల్లించినా 12 నెలల్లో 12 ఇంటూ 200 అంటే 2400 కోట్లు, ఇంకా 400 కోట్లు పెండింగ్ ఉంటాయి. అసలు కనీసం ఏం చేస్తున్నారో ఏందో ఊరికి స్టేట్మెంట్ ఇవ్వడానికి కాదు పరిమితం. 2 వసతి దీవెన బకాయిలు ఎవరిస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే తండ్రి వచ్చిస్తాడా, లేదంటే నారా లోకేష్ గారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయన ఇస్తాడా? మరి 2 సంవత్సరాలుగా ఎందుకు వసతి దీవెన బకాయిలు ఇవ్వాలా? వసతి దీవెనది 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం కింద వేయాలి. 2024లో 1100 కోట్లు, 2025లో 11 కోట్లు, 1100 కోట్లు, 2026లో 1100 కోట్లు, 3300 కోట్లు వసతి దీవెన బకాయిలు పెండింగ్. ఇప్పటికి విద్యా దీవెన 5700 కోట్లు పెండింగ్. 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుకుని పెండింగ్. దాదాపుగా ఏం మాట్లాడుతున్నారు? 200 కోట్లు నెలకిస్తాము, స్టేట్మెంట్లకే పరిమితం. అది కూడా ఎవరు? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద కట్టినటువంటి కక్ష. కల్తీ పాల కట్టడి కంచికేనా? రోజు 1 కోటి లీటర్ల ఉత్పత్తి, అందులో 30 లక్షల లీటర్లు డైరీల ద్వారా అమ్మకం. మిగిలిన పాల నాణ్యతకు జవాబుదారీతనం కరువు. నాణ్యత నియంత్రణకు చట్టం, అమలు మాత్రం శూన్యం. రాష్ట్రంలో రోజు 1 కోటి లీటర్లకు పైగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో సుమారు 30 లక్షల లీటర్ల పాలను వ్యవస్థీకృతంగా డైరీలు, సహకార సొసైటీలు సేకరించి ప్రాసెస్ చేసి ప్యాకింగ్ లో విక్రయిస్తున్నాయి. మరో 60 లక్షల లీటర్ల పాలను రైతులు, వ్యాపారుల నుంచి నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఇలాంటి లూజు పాల విక్రయాల్లోనే ఎక్కువగా కల్తీ జరుగుతుంది. రాజమహేంద్రవరంలో ఫిబ్రవరి నెలలో 16 మంది మృతికి కారణమైన కల్తీ పాల ఘటన దీనికి నిదర్శనం. ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో, అమ్మకదారులపై ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో ఇందుకు ప్రధాన కారణము. ఆల్రెడీ అప్పుడెప్పుడో ఆ ఇన్సిడెంట్ జరిగినాక మార్చిలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాల విక్రయదారులు నమోదు చేసుకుని లైసెన్స్ పొందారా లేదా అని చెక్ చేయాలి. నాణ్యమైన పాలు విక్రయిస్తున్నారా లేదా అనేది పశు సంవర్ధక శాఖ అధికారులు, ఇతరుల శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. 3 నెలలైనా ఈ దిశగా అడుగుపడలేదు. సాక్షాత్తు ఈనాడు దినపత్రిక రాసుకుంటుంది. కల్తీ పాలకు సంబంధించినటువంటి ఘటనలో 16 మంది చనిపోయారు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. పాయింట్ నెంబర్ 1. సరే, మీ ఆ చనిపోయిన తర్వాత అయినా ఈ ప్రభుత్వంలో ఏమన్నా చలనం వచ్చి ఈ ప్రభుత్వం అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తా ఉందా అంటే 3 నెలలుగా అసలు తనిఖీలే లేవు. అంటే
ఇంకా అలాంటి ఇన్సిడెంట్లు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అర్థం. అసలు ఈ ప్రభుత్వంలో చలనం కాదు, దున్నపోతు మీద ఏదైతే వర్షం కాదు, మనం ఇది కొడతాం చూడండి, మన ఇప్పుడు అగ్నిమాపక మన ఫైర్ స్టేషన్ లో తీసుకుని వచ్చి ఫైర్ ఇంజిన్లతో కొడతాం కదా, అలా ఈ ప్రభుత్వం మీద, అంటే ఈ ప్రభుత్వం ఒక దున్నపోతు అనుకుంటే ఆ దున్నపోతు మీద వర్షం కాదు, ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి కొట్టినా కూడా చలనం ఉండదు. అలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. కల్తీ పాలు, కలుషిత నీరు, ఏదైతే పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో ఫుడ్ కల్తీ, అన్నిట్లో కల్తీ. ఇదే కల్తీ ప్రభుత్వం. ఇదైతే ఫైనల్.